నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నెహ్రూ రికార్డులు బద్దలు కాకుండా ఏమైతాయి? సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర. ఇందిరమ్మ చరిత్రను, ఆమె రికార్డును బద్దలు కొట్టిండు మన మోదీజీ. ఇప్పుడు నెహ్రూజీ కూడా బద్దలు కొట్టిండు. నియంత పాలన. నెహ్రూ కాకుండా గాంధీజీ ప్రధాని అవుతాడంటే ఆయనను నువ్వు లోపల ఉండు, మళ్ళీ బయటకు వస్తావా అని రాజకీయం. సుభాష్ చంద్రబోస్ ప్రధాని కావలసిన వాడు, ఆయనను రానియకుండా చేసిరి. ఎన్ని రాజకీయాలు, ఎన్ని కుట్రలు పన్నితే నెహ్రూ ప్రధాని అయ్యింది. ఎందని అణిచివేస్తే నెహ్రూ ప్రధాని అయ్యిండు. దేశం కోసం పాపం ఆస్తులన్నీ ఇచ్చిండు, వాస్తవమే. కానీ తర్వాత తరానికి తన మన్మళ్లకు ఆస్తులు ఇవ్వద్దా పాపం? అందుకు సుదీర్ఘకాలంగా ప్రధానులుగా ఇందిరమ్మ, నెహ్రూజీ ఉన్నారు. సంపాదించారు పాపం, వాళ్ళకు ఇచ్చిర్రు. తరతరాలకు చెరగని చరిత్ర అందించిండ్రు. ధనం ఇచ్చిర్రు, మూటలు ఇచ్చిర్రు, ఆస్తులు ఇచ్చిర్రు, అన్నీ ఇచ్చిర్రు. అట్లా వాళ్ళ రికార్డులు బద్దలు కొడుతున్నాడు మన మోదీజీ. ఇక్కడ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధాని జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ జూన్ 10 నాటికి వరుసగా 4399 రోజుల పాలనను పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ కూడా ఒక్కనాడు తలనొచ్చిందని రెస్ట్ తీసుకోలేదు, కాళ్ళు గుంజుతూనే అని రెస్ట్ తీసుకోలేదు. ప్రపంచమంతా తిరిగిండు. ఎందుకు తిరిగిండు? ఎంజాయ్ కోసం కాదు, అక్కడ ఉన్నాయి కొనుక్కోరాడని కాదు, రాయబారం. ఇతర దేశాలతో తమ దేశానికి సత్సంబంధాలు, ఒప్పందాలు చేసుకోవడానికి తిరిగిండు. దేశంలో ఎక్కడ తిరిగినా కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం తిరిగిండు. హిందూయిజం గొప్పతనం గురించి తిరిగిండు. దేవాలయాలు నిర్మించిండు. అయోధ్య లాంటి దేవాలయాలు నా భూతో నా భవిష్యత్తుకి మళ్ళీ మేము అయోధ్య రామాలే కట్టలేము అన్న స్థితి నుంచి కట్టే స్థితి దాకా వచ్చిన అద్భుతమైన దేవాలయాలు నిర్మాణం జరిగినాయి, అభివృద్ధి జరిగినాయి. వాటికి పరితపిస్తున్నాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఆయన తీసుకున్నది ఏం లేదు. కాబట్టి 4398 రోజుల పాటు పదవిలో కొనసాగిండు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ దాటనున్నారు. ఇక్కడ 4399 రోజుల పాలన మోదీజీ పూర్తి చేసుకుంటే, అప్పుడు నెహ్రూ 4398 రోజుల పాటు పదవిలో కొనసాగిండు. ఎందరిని అణిచివేస్తే, ఎందరిని దొక్కితే, ఎందరిని సంపితే ఆ పదవిలో ఉన్నాడు నెహ్రూజీ చేసింది ఏం లేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల నిరంతరాయ పాలన రికార్డును మోదీ ఎప్పుడో బద్దలుగొట్టిండు. అదేవిధంగా జనాభా, ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు సాధారణ ఎన్నికల సమయంలో దేశ జనాభా 34 కోట్లు ఉండగా ఓటర్లు 17 కోట్లు మాత్రమే. మోదీ ప్రధాని అయిన నాటికి జనాభా 131 కోట్లు చేరి ప్రస్తుతం 146 కోట్లు దాటింది. చూసిండ్రా? అప్పుడు ఎంతమంది? నెహ్రూ ఉన్నప్పుడు 34 కోట్లుగా ఉండగా 17 కోట్లు మాత్రమే ఓటర్లు. ఇప్పుడు 146 కోట్లు దాటింది. అంటే ఇంతమంది ప్రజల్లో 60% ఎబో నరేంద్ర మోదీని గౌరవిస్తున్నారు. ఆయన పాలనను భేష్ అంటున్నారు. 53 పార్టీలు పోటీ చేయగా అప్పుడు 52లో 2024 లోక్సభ ఎన్నికల నాటికి పోటీ చేసిన పార్టీల సంఖ్య 744. ఏ పార్టీ బహిష్కరించినా మళ్ళొక పార్టీ పెట్టుడు. పార్టీలు అంటే ఏంది? టీ పార్టీ లాగా తయారైనాయి. ఎవరన్నా పార్టీ ఒక సభ్యుడిని బహిష్కరించగానే వెంటనే బయటకు రావాలి, ఓ జెండా పట్టుకోవాలి, ఇది మా సింబల్ అన్నాడు, మేము పార్టీ పెడుతున్నాం. అది పొడుగు దెబ్బేది లేదు. ఆ పార్టీ డిపాజిట్ గల్లంత ఇదే. కానీ బహిష్కరించగానే ఒక పార్టీ, బహిష్కరించగానే పార్టీ. ఆ పార్టీలను ప్రజలు గుర్తించారు లేదు. ఏమున్నా నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో గొప్పగా ఉన్నటువంటి వాటిని గుర్తిస్తున్నారు తప్ప ఏ గొడుగు ఆ నీడ పట్టుకునేటోడు, ఇక్కడ గొడుగు పట్టుడు, అక్కడ గొడుగు పట్టేటోడు, వాళ్ళు తిట్టంగానే వాడు బహిష్కరించగానే ఇంకో పార్టీ పెట్టేటోడు భవిష్యత్తులో ముందుకు రావు. అటువంటి చిన్న పార్టీలు 744 అయినాయట. ఇన్ని పార్టీలను ఎదిరిస్తూ గెలిచిండు బీజేపీ. అందులో మోదీ, అమిత్ షా,
రాజ్నాథ్ సింగ్ కొంతమంది ఉంటారు. వీళ్ళని చూసే ప్రజలు ఓటేసారు. వాళ్ళ పాలన, వాళ్ళ ముందు చూపు. ఏమంటారు ప్రేక్షకులారా? మరి ఈ సందర్భంగా నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన మోదీజీకి ప్రశంసలు తెలియజేస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.